ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఒక ఎలక్షన్లో ఒక వ్యక్తికి 40% ఓట్లు పొంది ఒక వ్యక్తి 40% ఓట్లను పొంది 15,000 ఓట్ల తేడాతో ఓడిపోతే గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లు ఎన్ని? కన్ఫ్యూజ్ కారాదు ఇక్కడ మనం దాన్ని ఎక్స్ అనుకొని చేరాలన్నమాట. ఫస్ట్ ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన ఎలక్షన్ అన్నాడు అంటే మొత్తం పోలైన ఓట్లు ఏమనుకుంటాం మనము 100% అనుకుంటాం. మరి 100% అనుకుంటే ఇప్పుడు ఇక్కడ ఓడిపోయిన వ్యక్తికి ఎంత శాతం వచ్చినాయి? 40% వచ్చినాయి. 40% అంటే గెలుపొందిన వ్యక్తికి ఎన్ని వచ్చినాయని అర్థం మనకు అప్పుడు 60 అని చెప్పారు అర్థం. అంటే మైనస్ చేస్తాం మనం. గెలుపొందిన వ్యక్తికి ఎన్ని వచ్చినాయి? 60% వచ్చింది. కానీ అతను 40% ఓట్లు పొంది ఏమంట 15,000 ఓట్ల తేడాతో ఓడిపోయినాడు. మరి ఓట్ల తేడాతో అంటే అర్థమే మనకి గెలిచిన వ్యక్తికి ఓడిపోయిన వ్యక్తికి మధ్య ఓట్ల తేడా అంటే అర్థమేం ఏం చేయాలి మనం? పర్సెంటేజ్ మైనస్ చేసుకోవాలి. 60 - 40 ఎంత? ఈ 20%కి దేనికి ఈక్వల్ చేసుకోవాలా? ఇక్కడ ఇచ్చినటువంటి ఓట్లు ఎంత? 15,000 ఓట్లు అనమాట. ఇది మీనింగ్ మనకు. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లు అండి. మరి గెలిచిన వ్యక్తికి వచ్చిన ఓట్లు పర్సెంటేజ్ ఎంత? 60 అనమాట. 60%కి ఎంత ఏమవుతుంది? 60/20 × 15,000 అనమాట. 0 0 క్యాన్సల్, 2 1 2 3 15 3 45 అంటే 300 అంటే 45,000 మనకి గెలుపొందిన వ్యక్తికి వచ్చిన ఓట్లు అని చెప్పి అర్థం అనమాట. మరి ఏ ఆప్షన్ అంటే మనకు 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట.